వాక్యంలోకి వెళ్దాం. లెట్స్ గో టు ఐజయా చాప్టర్ 45 వర్స్ నంబర్ 1. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. వావ్. నేను రాజుల నడికట్లను విప్పెదను. ద్వారములు అండర్లైన్ చేసుకోండి మాటలు. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. వావ్. ఇఫ్ గాడ్ డంప్స్ సమ్ అనాయింటింగ్ ఇన్ యువర్ లైఫ్స్, దేవుడు మీ జీవితంలో మీరు అడిగే కొలది వాడే కొలది దేవుడు ఒకవేళ మీ జీవితంలో అభిషేకాన్ని రిలీజ్ చేస్తూ ఉంటే, సో వాట్ ఇఫ్ అనాయింటింగ్ కమ్స్ ఇన్ యువర్ లైఫ్? వాట్ ఇఫ్ అనాయింటింగ్ క్యారీస్ ఇన్ యువర్ లైఫ్? ఈ భూమి మీద ఏదైతే లేదో వాటిని ఎక్కువగా మీరు ధ్యానించాలి. సో భూమి మీద కార్లు, ఇల్లులు, బంగళాలు, తిండి పదార్థాలు, తర్వాత జీవనాపాయం, వస్త్రాలు, ఇవన్నీ తాత్కాలికమైనవే. అవన్నీ మనల్ని కాపాడవు. పరలోక సంబంధమైనవి, ఇహలోక సంబంధమైనవి, ఉన్నతమైన స్థలములో ఉండేవి మనం ఒకవేళ ధ్యానించగలిగితే వాటి ద్వారా మన జీవితము ఎంతో ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. The Lord is telling about Koresh and how I anointed him and how I delivered him. నేను అతన్ని ఎలా అభిషేకించాను, నేను అతన్ని ఎలా విడిపించాను, నేను అతన్ని ఎలా దీవించాను అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. దేవుడు దావీదుని అభిషేకించాడు. వావ్. దేవుడు దావీదుని అభిషేకించినప్పుడు దావీదు ఏమయ్యాడు? రాజు అయ్యాడు. ఆమేన్. సో ఒక్కొక్క అభిషేకము ఒక్కొక్క ఏరియాలోకి మీకు పనికొస్తుంది. నాట్ ఎవ్రీ అనాయింటింగ్ విల్ బి యూస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. నీకే అభిషేకము కావాలో ఆ అభిషేకాన్ని దేవుడు నీకు ఈరోజు ఇచ్చును గాక. ఆమేన్. ఇన్ విచ్ ఏరియా యు ఆర్ ల్యాక్ ఇన్, నువ్వు ఏ ఏరియాలో బలహీనపడ్డావు, నువ్వు ఏ ఏరియాలో కృంగిపోయావు, నువ్వు ఏ ఏరియాలో దిగజారిపోయావో ఆ ఏరియాలో దేవుడు నీకు అభిషేకాన్ని ఇచ్చును గాక. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అనాయింటింగ్? ఎక్స్ట్రా పవర్ టు విన్ ఎవ్రీ బ్యాటిల్. అభిషేకం అనగా ఏంటి? నీలో ఉన్న శక్తి సరిపోక నువ్వు దేవుడి దగ్గర నుంచి శక్తిని తెచ్చుకుంటున్నావు. ఎక్స్ట్రా పవర్, ఎక్స్ట్రా స్ట్రెంగ్త్, ఎక్స్ట్రా విజ్డమ్, ఎక్స్ట్రా స్టామినా. బలము, శక్తి, వీటన్నిటి గుండా అభిషేకం అనే దాన్ని మనము మాట్లాడుకోవచ్చు. చూడండి ఈ వ్యక్తిని ఎలా విడిపించాడో. ఇతను ఏ విషయాల్లో బంధింపబడ్డాడు తెలుసా? కోరేషు అనేక రకాల ఓటములు ఇతనికి రుచి చూస్తున్నాడు. హీ సీయింగ్ ఫెయిల్యూర్స్ మోర్ ఇన్ హిస్ లైఫ్. ఎవరు? కోరేష్ అనే వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో ఎక్కువగా అపజయాలు చూస్తున్నాడు. హీ సీయింగ్ డిలేస్, హీ సీయింగ్ డిఫీట్. చాలా మంది మనము ఎన్నో రకాలుగా ఓటములు చూస్తూ ఉంటాం. నిద్ర లేచి ఇంట్లో ఓడిపోతాం, ఆఫీసులో ఓడిపోతూ ఉంటాం. వ్యక్తిగత జీవితాల్లో అనేక సార్లు మనము అనేక వాటి మీద మనము గెలవలేకపోవచ్చు. సో ద లార్డ్ ఈస్ టాకింగ్ టు యూ టుడే. ఆమేన్. సో ఈ వ్యక్తి అనేక సార్లు ఓడిపోతున్నాడు. మనలాగే ఓడిపోతున్నాడు చాలా విషయాల్లో. సో దేవుడు అతన్ని దర్శించి ఒక మాట చెప్తున్నాడు. చూడండి మొదటి వచనము. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఆగండి. నువ్వు గెలవాల్సింది పరీక్షలే కాదు, ఎగ్జామ్సే కాదు. నువ్వు నీ నిజ జీవితంలో గెలవాల్సింది మనుషుల్ని కూడా. ఆమేన్. సో ఒక వ్యక్తి నా మాట వింటలేదంటే నువ్వు ఓడిపోయావు. యాక్చువల్లీ నువ్వు గెలవలేదు అక్కడ, నువ్వు ఓడిపోయావు ఆ ప్రాంతంలో. అంటే వెలుగు గెలవాలా, చీకటి గెలవాలా? చాలా మంది వెలుగులు ఇక్కడ ఓడిపోయారు. కంగ్రాచులేషన్స్. చాలా మంది మంచి వాళ్ళు ఇక్కడ ఓడిపోతున్నారు. కంగ్రాచులేషన్స్. చాలా మంది నీతిమంతులు ఇక్కడ ఓడిపోతున్నారు. వండర్ఫుల్, సూపర్, మీరు అసలు ఎక్సలెంట్, మీరు అంతే. చాలా మంది పరిశుద్ధులు ఓడిపోతున్నారు. అమేజింగ్, సూపర్, ఫ్యాంటాస్టిక్. అసలు ఓడిపోవచ్చా నీతిమంతుడు? నో. పరిశుద్ధుడు ఓడిపోవచ్చా? నో. పవిత్రుడు ఓడిపోవచ్చా? నో.
ఫైనల్లీ దేవుని కుమార్తె ఓడిపోవచ్చా? నో. ఆయన అనేక సందర్భాల్లో ఓడిపోతున్నాడు. మీ గ్రేటెస్ట్ బ్యాటిల్ ఎవరితో తెలుసా? మొట్టమొదటిగా దురాత్మతో, రెండవదిగా మనుషులతోనే. యువర్ గ్రేటెస్ట్ బ్యాటిల్. నీ జీవితంలో నువ్వు ప్రతిరోజు పోరాడేది ఎవరితో? ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయంతో అయితే కాదు. మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ దురాత్మల సమూహముతోనూ, మధ్యాకాశములో ఉన్నటువంటి దురాత్మల సమూహముతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుతపు అంధకార దుష్ట సంబంధమగు లోకనాథులతో. వీళ్ళందరూ హై లెవెల్, యాక్చువల్లీ హై లెవెల్ అనాయింటింగ్. అది నువ్వు గెలవాల్సింది ఎక్కడంటే ఫస్ట్ లైన్లోనే ఉంది నీ ఆన్సర్. అదంతా పిహెచ్డి వాళ్ళకి, మనకు కాదు. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఎవరికి? హై లెవెల్ క్రిస్టియన్స్కి, ఎల్కేజీ క్రిస్టియన్స్ కాదది. ఏమంటున్నాడు అక్కడ పౌలు? మనము పోరాడేది మనుషులతో కాదు, కానీ నిద్రలేచి మనం పోరాడేది ఎవరితో? పక్కన పెనిమిటితో, ఇటు పక్కన భార్యతో, అవసరమైతే పిల్లలతో, అవసరమైతే తల్లిదండ్రులతో. ఇక్కడిక్కడే ఉంది మన యుద్ధం అంతా. ఎస్ ఆర్ నో? అసలు మీరు నిద్రలేసి ఎవరితో పోరాడుతున్నారు? అంధకార సంబంధం వాళ్ళు తర్వాత పక్కన పెట్టి వాళ్ళంతా హై లెవెల్ ర్యాంకింగ్. అది యూ నీడ్ టు క్రాస్ దట్ ర్యాంక్స్ కదా. అసలు మీరు పోరాడేది ఎవరితో? మనుషులతో. హియర్ కమ్స్ ద లార్డ్ ఈస్ గివింగ్ విక్టరీ టు కోరేష్. ఆమేన్. చూడండి ఆ మాటలు ఏమంటున్నాడు. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. వావ్. సో మొట్టమొదటిగా ఒక వ్యక్తి ఎవరిని జయించాలంటే ఇంకొక వ్యక్తిని జయించాలి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతన్ని కుడి చేతిని పట్టుకొని. ఇప్పుడు అర్థమైందా? ఎవరితో? ఫస్ట్ మనుషులతో పోరాడుతున్నారు. సమ్ టైమ్స్ నీ భార్య నచ్చినట్టు చేయకపోతే ఆమెతో యుద్ధం. ఒక్కొక్కసారి పెనిమిటి నీకు నచ్చినట్టు చేయకపోతే ఆయనతో యుద్ధం. ఒక్కొక్కసారి పిల్లలు నీకు నచ్చినట్టు చేయకపోతే వాళ్ళతో యుద్ధం. ఒక్కొక్కసారి తల్లిదండ్రులు మీకు నచ్చినట్టు చేయకపోతే వాళ్ళతో యుద్ధం. వి డిక్లేర్ వార్. మీరు కూడా మీ శరీరాల మీద పోరాడుతున్నారు, మీ కుటుంబీకుల మీద పోరాడుతున్నారు. ఎక్కువగా గొడవలు జరిగేది, ఎక్కువగా పోట్లాటలు జరిగేది, ఎక్కువగా ఇబ్బందులు జరిగేది ఎక్కడ తెలుసా? ప్రపంచంలో ఎక్కడ కాదు, ఇంట్లోనే. ఎక్కడ? ఇంట్లోనే. ఒక పెద్ద పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఉంటుంది, పాకిస్తాన్ బంగ్లాదేశ్ బార్డర్ ఉంటుంది, ఇండియా శ్రీలంక బార్డర్ ఉంటుంది, ఇండియా బంగ్లాదేశ్ బార్డర్లు ఉంటాయి. ఇంట్లోనే గీతలు గీసుకో ఉంటారు. ఇది నాది, ఇది నీది. ఓహో మై గాడ్. నువ్వు పాకిస్తాన్కి పోబడలేదు, ఇంట్లోనే ఉంది నీ పాకిస్తాన్. నువ్వు బంగ్లాదేశ్కి బార్డర్కి పోబడలే, నీ ఇంట్లోనే ఉంది బంగ్లాదేశ్. నీ ఇంట్లో వాళ్ళ మీదే నువ్వు ఏం చేస్తున్నావు? యుద్ధాన్ని ప్రకటిస్తున్నావు. లేదా సమ్ టైమ్స్ నీ మీదే చాలా మంది యుద్ధం ప్రకటిస్తున్నారు. పీపుల్ విల్ ఫైట్, దే ఆర్ ఫైటింగ్ విత్ యూ పీపుల్. అవునా కదా? ఎస్. సమ్ టైమ్స్ మీరు వెలుగ్గా ఉంటారు, సమ్ టైమ్స్ వేరే వాళ్ళు వెలుగ్గా ఉంటారు. సమ్ టైమ్స్ నీది తప్పు ఉంటుంది, సమ్ టైమ్స్ వేరే వాళ్ళది తప్పు ఉంటుంది ఇంట్లో. అవునా కదా? ఎప్పుడు మీరే కరెక్టా? ఎప్పుడు మీరే నేనే కరెక్ట్, ఎప్పుడు నేనే కరెక్ట్, మా ఆవిడే రాంగ్, ఎప్పుడు నేనే కరెక్ట్, మా ఆయనే తప్పు, ఎప్పుడు నేనే కరెక్ట్, మా పిల్లలే రాంగ్, ఎప్పుడు నేనే కరెక్ట్, మా మమ్మీ డాడీ రాంగ్. నో, యు ఆర్ విత్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్. బీ కేర్ఫుల్. మీరు దేంతో ఉన్నారు? చీము రక్తంతో ఉన్నారు. ఉందా లేదా? చీము రక్తము రెండు ఉన్నాయి. ఆ చీము రక్తం ఉన్న ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. ఎస్. సమ్ టైమ్స్ వాళ్ళు కరెక్ట్ ఉండారేమో. నేను ఒకటే అంటాను, సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద రైట్ అండ్ జస్టిస్. నీతికి న్యాయానికి తల వంచండి. యూ హ్యావ్ టు బెండ్ యువర్ హెడ్ ఫర్ ద రైచియస్నెస్. నీ ఇంట్లో నీతిమంతుడున్నాడా? నీ ఇంట్లో పరిశుద్ధుడున్నాడా? వాడికి సరెండర్ అవ్వండి. పాపానికి సరెండర్ అవ్వమంటలేదు నేను, చీకటికి సరెండర్ అవ్వమంటలేదు నేను. నీ ఇంట్లో ఎవరు నీతిమంతులు ఉన్నారో వాళ్ళకేమవ్వాలి? మనము సరెండర్ అవ్వాలి. తప్పే లేదు. దేవుడు ఏమన్నాడు? అందుకే దేవుడు ఏమంటాడు? అధికారులకు లోబడాలంటాడు. మీ ఇంటికి సీఎం వచ్చి రూల్ చేస్తాడా? నో. మీ ఇంటికి పిఎం వచ్చి రూల్ చేస్తాడా? నో. ఎవరు రారు మన ఇంటికి. మన ఇంటికి దేవుడు కొన్ని యజమానులని, నాయకుల్ని పెట్టాడు. వాళ్ళు వచ్చి మనల్ని రూల్ చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో. అతని పక్షముగా జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని. ఒకవేళ నీ దగ్గర న్యాయం ఉంటే నీ కుడి చేయి దేవుడు పట్టుకును గాక, నిన్ను గెలిపించును గాక. ఎవరి మీద?
మనుషుల మీద. నా మాటే చెల్లాలి ఇంట్లో, నేను చెప్పిందే చేయాలి ఇంట్లో, నేను చెప్పిందే వాస్తవము, నేను చెప్పిందే కరెక్టు, నేను పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళు అంటే కాదు 4 కాళ్ళు. ఎస్, పచ్చకామెర్లోడు కంట ఏంటి మొత్తం గ్రీన్గా ఉంది, పెయింటింగ్ మార్చారా? పెయింటింగ్ అని మార్చారా? మార్చలేదు కదా. ఎందుకు అంత పచ్చగా ఉంది ఏంటి? అందరూ పచ్చగా ఉన్నారేంటి? పచ్చ డ్రెస్ వేసుకొచ్చారు ఈరోజు. సరే, ఒకడు వేసుకొచ్చాడు, 2 వేసుకొచ్చారు, 3, అందరూ వేసుకొస్తారు గ్రీన్ డ్రెస్ ఒకేసారి. అదే యూనిఫామా? కాదు కదా. అంటే ముందు వీడు కళ్ళని చెక్ చేసుకోవాలి. యాక్చువల్లీ హౌ ఐఎమ్ సీయింగ్, నేను ఎలా చూస్తున్నాను? యాక్చువల్లీ నీతిగా న్యాయంగా చూడగలుగుతున్నానా? మంచిగా చూడగలుగుతున్నానా? లేదంటే వేరే విధంగా చూడగలుగుతున్నానా? ఈ స్క్రిప్చర్ మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నేను అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఆమేన్. దేవుడు మన కుడి చేయి పట్టుకున్నాడు. ఆమేన్. మొట్టమొదటిగా మీరు గెలవాల్సింది దెయ్యాలను కాదు. మొట్టమొదట మీరు గెలవాల్సింది ఎవరిని? మనుషులను, మీ మేనేజర్లను, మీ ఇంట్లో వారిని, మీ కొలీగ్స్ని, తర్వాత మీ ఇంట్లో మీ సిబ్లింగ్స్ని, మీ ఇంట్లో మీ పేరెంట్స్ని, ఇంట్లో మీ బంధువుల్ని. అక్కడ మనం గెలుచును గాక. మనం గెలవాలి. ఆమేన్. మనం గెలవకపోతే గెలుపుకు ఆపోజిట్ వర్డ్ ఏంటి? అది మనకే, అది మనకే. మన ప్రవర్తనను బట్టి మనం గెలువును గాక. మనం గెలవాల. నేను గెలుస్తా, ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మన కుడి చేయి పట్టుకొని ఉన్నాడు. ఆమేన్. సో లెట్ us, he is weak in that area. కోరేష్ ఆ ఏరియాలో చాలా వీక్గా ఉన్నాడు. ఎక్కడ? జనాల్ని గెలవలేకపోతున్నాడు. ఆయన రాజు అయినప్పటికీ, ఆయన గొప్పవాడైనప్పటికీ అనేక మంది అతనికి అడ్వైజులు ఇస్తున్నారు. బట్ అతని మాట చెల్లట్లేదు. దేవుడానికి వచ్చి సాక్షాత్తు దేవుడే వచ్చి కలుగు చేసుకొని జనాల మీదకి అతనికి గెలుపునిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమందికి గెలుపు కావాలో వారందరికీ దేవుడు ఇచ్చును గాక ఈరోజు. ఆమేన్, హల్లెలూయా. రైట్. పాయింట్ నెంబర్ 2, నేను రాజుల నడికట్లను విప్పేదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. చాలు. ఇతని జీవితంలో ఇంకొక పాయింట్ లేకుంది. ఏంటి ఆ పాయింట్ తెలుసా? రాజులు నడికట్లంటే చేతులు కాళ్ళు మొత్తానికి అన్నిటినీ ఆ రాజుని కట్టేసిన పరిస్థితి ఏర్పడింది. బైబిల్లో సెలవిస్తుంది, మనమందరము రాజులైన యాజక సమూహం. ఇంకా దరిద్రం ఉంది. మనమందరము రాజులైన యాజక సమూహం. ఇంకా రోగాలు వస్తున్నాయి. మనమందరము రాజులైన యాజక సమూహం. ఇంకా 2 ఉన్నాం. సూపర్. మనమందరము రాజులైన యాజక సమూహం. ఇంకా కొట్టుకుంటా ఉన్నాం. మనమందరము రాజులైన యాజక, కొంచెం హెల్ప్ చేయండి నాకు. మనమందరము రాజులైన, హలో రాజులారా రాణులారా, మిమ్మల్ని నడికట్లు కట్టేశారు వేరే వాళ్ళు. నడికట్టు అంటే ఏం తెలుసా? నీ ముందున్నా నీకు కనిపించదు. ఎవరు కడతారు తెలుసా? ఇవన్నీ నడికట్లు అఘోరాలు కడతారు. అఘోరాలు ఐడియా ఉందా? తెలియదు చాలా మందికి. బూడిద పూసుకుంటా ఉంటారు. హిమాలయాల్లో ఉంటారు వాళ్ళు. ఓన్లీ మనిషి మీట్ మాత్రమే తింటారు. ఏంటి? జస్ట్ 6 monthsకి ఒకసారి మనిషి మీట్, 2 leg pieces, 1 chest piece, 1 liver, kidney, జస్ట్ అవే తింటారు వాళ్ళు. ఎక్కువ తినరు. ప్రపంచంలో రుచిగా ఉన్న మాంసం ఏదైనా ఉందంటే అది మనిషి మాంసమే. ఎప్పుడు తినలే కదా? తినకండి ఎప్పుడు జీవితంలో. ఒక మనిషిని ఆల్రెడీ మనం తింటున్నాం. ఆమేన్, అది చాలు. ఆయన యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. సో ఆయనది విలువైన శరీరము కాబట్టి ఆ శరీరాన్ని తింటున్నాం మనం. ఆమేన్. వీఆర్ ఈటింగ్ హిస్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఆమేన్. చాలా మంది స్ట్రాటజీస్ చూసారా? అపవాది స్ట్రాటజీస్. అఘోరాలకి దేవుడు యేసు రక్తం ఇవ్వడు. అఘోరాలకి సాక్రిమెంట్ ఉండదు. ఎందుకు? వాళ్ళకి తినలేరు, చచ్చిపోతారు వాళ్ళు తింటే, యేసు రక్తం తింటే. కానీ మనం తింటే జీవిస్తాం. ఆమేన్. ఎవరు కడతారు ఈ నడికట్లు తెలుసా? వాళ్ళు కడతారు. యాక్చువల్గా చాలా మంది రాజుల మీద వేరే వేరే రాజులు ఏం చేస్తారు తెలుసా? చేతబడులు చేసేస్తారు. దే డూ విచ్ క్రాఫ్ట్ ఆన్ డిఫరెంట్ కింగ్స్. ఆ రాజు బాగుపడకూడదని, ఈ రాజు బాగుపడకూడదని, ఆ రాజ్యం కూలిపోవాలని, ఈ రాజ్యం కూలిపోవాలని, నీ కుటుంబం కూలిపోవాలని, నీ కుటుంబం నాశనం అయిపోవాలని, నీ కుటుంబం చెల్లాచెదరైపోవాలని చాలా చాలా రాజ్యాలు, చాలా చాలా రాజుల మీద ఏం చేస్తారు? నడికట్లు కడతారు, చాతబడి చేస్తారు. కొన్ని విషయాలు మీకు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు, భయపడిపోతారు. అసలు ఈ మానవుడి జీవితాన్ని విడిచిపెట్టి పరలోకం బారిపోతారు మీరు.
Every day demons are doing witchcraft upon your lives. You know something? ప్రతిరోజు నువ్వు బైబిల్ చదవడం మానేసేవి ఈరోజు అంటే నీ వెనకాల ఏదో విచ్క్రాఫ్ట్ జరిగింది యాక్చువల్, అందుకే నువ్వు బైబిల్ చదవలేకపోయావు. ఈరోజు నువ్వు ప్రేయర్ చేయలేకపోయావు కదా, నీ వెనకాల ఏదో విచ్క్రాఫ్ట్ జరిగింది, అందుకే నువ్వు ఈరోజు ప్రేయర్ చేయలేకపోయావు. బిజీగా ఉండి ప్రేయర్ చేయలేకపోయాను ప్రతిరోజు, అంత సీన్ లేదు. రోజు తింటున్నావుగా అంటే నువ్వు తినకుండా ఎవడని విచ్క్రాఫ్ట్ చేసాడా? చేయలే, అది ఎవరికి అవసరం లేదు. నువ్వు తినకుండా ఎవడు విచ్క్రాఫ్ట్ చేయలే నీకు. చాలా మంది అది కూడా చేస్తారు తెలుసా, పన్నోళ్ళు, బంధువులు, స్నేహితులు వాళ్ళందరూ వీడు తినకుండా వీడు ఏం తిన్నా కక్కేయాలని చెప్పి విచ్క్రాఫ్ట్ చేసి వాడు కన్నంలో కలిపెట్టేస్తారు. వాడేమవుతాడు? వాడు ఏంటో అన్న కొంచెం తిన్నా టైట్గా ఉంటుంది, నాకు నా వల్ల కావట్లేదు, నేను ఎక్కువ తినలేనన్నా అనేసి వాడు పడేస్తూ ఉంటాడు. ఐ హావ్ సీన్ విజిటెడ్ మెనీ పీపుల్. అది లోకల్, అది ఇది నాన్ లోకల్. ఏది? నువ్వు ప్రార్థన చేయకుండా విచ్క్రాఫ్ట్ చేయడం, నువ్వు బైబిల్ చదువుకోకుండా విచ్క్రాఫ్ట్ చేయడము, నువ్వు దేవుని భయం లేకుండా విచ్క్రాఫ్ట్ జరుగుతుంది. నీ వెనకాల ఎన్నో విచ్క్రాఫ్ట్ జరుగుతూ ఉంటాయి. అసలు నువ్వు తెలుసుకును గాక ఈరోజు చేస్తున్నాము. ఆమేన్, హల్లెలూయా. నేను ఆఫీస్కి పోయాను, నేను బడికి పోయాను, నేను డ్యూటీకి పోయాను, అందుకే చదవలేకపోయాను అనేది నాన్ సెన్స్. ఇట్స్ ఎ ఎలిమెంటరీ ఆన్సర్. ఈరోజు నేను ఎందుకు ప్రేయర్ చేయలేకపోతున్నాను అని ఆలోచించండి కూర్చొని. ఈరోజు నేను ఎందుకు వాక్యం చదవలేకపోతున్నాను అని ఆలోచించండి కూర్చొని. ఈరోజు నేను ఎందుకు మందిరానికి రాలేకపోతున్నాను అని ఆలోచించండి కూర్చొని. యూ విల్ నో దిస్ ఫైనల్ ఆన్సర్. వాట్ ఈస్ దట్? విచ్ క్రాఫ్ట్. నువ్వంటే ఎవరికి పడదు? అపవాదికి పడదు. అందుకే వాడు ఏం చేస్తాడు? విచ్ క్రాఫ్ట్ చేస్తూ ఉంటాడు. మీ అందరి మీద చాలా మంది రెగ్యులర్ బైబిల్ రీడర్స్ కాదు కదా, రెగ్యులర్గా ప్రేయర్ చేసేవాళ్ళు మోకరించి ఒక 5-6 గంటలు 10 గంటలు కాదు కదా. మీ వెనకాల ఎంతో మంది విచ్ క్రాఫ్ట్ జరుగుతూ ఉంది. ఎవరై ఉంటారబ్బా? ఎవరై ఉంటారు? మా బాబాయా? మా పెదనాయనా? ఎవరై ఉంటారు? మా మామ? ఎవరై ఉంటారు? మా ఇంటి పక్కనోడా? అంత సీన్ లేదు ఎవరికి. నువ్వేమి ఎవరికేం డబ్బులు ఇవ్వలే, ఎవరికేం డబ్బులు ఇవ్వలే. నీవంటే నరకానికి, అపవాది లోకానికి చెడ్డ చిరాకు నువ్వంటే. బికాస్ యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని కుమారుడివి, కుమార్తెవి కాబట్టి నువ్వంటే అపవాదికి చాలా కోపం. అందుకనే రకరకాల డీమన్స్ చూడండి, మీకు సీజన్ వారీగా వ్యాధులు వస్తూ ఉంటాయి. ఏంటది? ఏదో మనకు రెంటిల్లు సొంతిల్లు అయినట్టు సీజన్ వారీగా మనకు రోగాలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు మంత్లీ వన్స్ కానీ, తర్వాత 6 monthsకి ఒకసారి కానీ, తర్వాత ఏడాదికి ఒకసారి కానీ. ఇగో భూమి మీద క్లైమేట్ మారేటప్పుడల్లా మీకు ఒక రోగం వచ్చిపోతూ ఉంటుంది సీజన్ వారీగా. ఏంటది? అదొక విచ్ క్రాఫ్ట్ యాక్చువల్లీ. నీ జీవితంలో నువ్వు అప్పులు పాలవ్వాలి, నీ జీవితంలో నువ్వు మెడిసిన్లు బాగా తినాలి, నువ్వు జీవితంలో డాక్టర్ల దగ్గరికి బాగా పోవాలి, నీ జీవితంలో నువ్వు దేవుని మాట వినకూడదు అని భయంకరమైనటువంటి విచ్ క్రాఫ్ట్ నీ మీద జరుగుతుంటుంది. తెలుసుకో, బీ కేర్ఫుల్. అంత ఈజీ కాదు మానవుడు లైఫ్, క్రిస్టియన్ లైఫ్ జీవించడం. మీకు ఏదో చర్చికి వచ్చేస్తే చాలు, దశంభాగాలు కట్టేసి చాలు, వారానికి ఒకసారి పాస్టర్ గారు కనిపిస్తే చాలు అనుకుంటున్నారేమో క్రిస్టియన్ లైఫ్ అంటే. నో, ముళ్ళ మీద సవారీ, నిప్పుల మీద నడవాలా. నాట్ దట్ మచ్ ఈజీ మ్యాన్ క్రిస్టియన్ లైఫ్. నిద్ర లేస్తే 100 మంది దురాత్మల్ని నువ్వు ఎదుర్కోవాలి. పీపుల్ ఆర్ డూయింగ్ సమ్ విచ్ క్రాఫ్ట్ అపాన్ యువర్ లైఫ్స్. ఆ రాజుకి ఏం కట్టేశారు? నడికట్లు. అంటే ఆ రాజుకి ఏం కనిపించట్లేదు. ఈవెన్ దో హీఈస్ ఎ కింగ్, హీఈస్ నాట్ ఏబుల్ టు సీ ఎనీథింగ్ ఇన్ హిస్ లైఫ్. అతని జీవితంలో అతను ఏం చూడలేకపోతున్నాడు. అందుకనే దేవుడు ఆ ఏరియాలో ఆ కోరేషుని అభిషేకించాడు, తన మనోనేత్రములను తెరిచాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసే. అంటే అతని లైఫ్ లో చాలా డోర్స్ మూసేసేశారు అపవాది. ఫైనాన్షియల్ డోర్, తర్వాత ప్రెగ్నెన్సీ డోర్, తర్వాత బ్లెస్సింగ్, తర్వాత ఎదుగుదల, తర్వాత ఉద్యోగము, తర్వాత ఎన్నెన్ని డోర్లు నీ లైఫ్ లో ఉన్నాయో అన్ని డోర్లు మూసేసింది కోరేషు జీవితంలో అపవాది. కానీ దేవుడు అంటున్నాడు, వాటన్నిటినీ వెరగొట్టుటకు నేను నిన్ను అభిషేకిస్తున్నాను. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు అభిషేకించబోతున్నాడు. ఏ ఏరియాలో మీరు బంధించబడ్డారో, ఏ ఏరియాలో మీరు ఆగిపోయారో, ఏ ఏరియాలో మీరు గెలవలేకపోతున్నారో ఆ అభిషేకము ద్వారా మీరు గెలుచును గాక. సో యు నీడ్ టు కమ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్ విత్ ఎ ప్యాషనేట్ హార్ట్. వినే మనసు, గ్రహించే మనసు, ఆలోచించే మనసు, నెమరు వేసుకునే మనసుతో నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నీకు కావాల్సిన జవాబు దేవుడు ఇస్తాడు. ఆమేన్. The Lord will talk to you directly, face to face. జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిలో ఎప్పుడు కాడులు విరిగిపోతాయి తెలుసా? నంబర్ 1 ప్రేయర్, నంబర్ 2 ఫాస్టింగ్, నంబర్ 3 ఆఫరింగ్.
ఈ మూడిటి ద్వారా మీ జీవితంలో అనేకమైన కాడులు విరిగిపోతాయి. ఆమెన్. ప్రార్థన ద్వారా కొన్ని కాడులు విరుగుతాయి, ఉపవాసము ద్వారా కొన్ని కాడులు విరుగుతాయి, ఆఫరింగ్ ఆల్టర్స్ ద్వారా కొన్ని కాడులు విరుగుతాయి. ఆల్టర్ ద్వారా కొన్ని కాడులు ఇరిగే కాడులు నువ్వు ప్రార్థన చేస్తుంటే విరగవు. ప్రార్థన చేయకుండా ఆల్టర్ లేస్తున్నావా, ఆ కాడు ఇరగదు. కొన్ని కాడులు ఉంటాయి, దేనికి ఇరగవు? నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తేనే కొన్ని కాడులు ఇరుగుతాయి. రాసుకోండి, ప్రేయర్, ఫాస్టింగ్ అండ్ ఆఫరింగ్. ఈ మూడిటితో నీ జీవితంలో ఏ కాడినైనా నువ్వు విరగొట్టుకోవచ్చు. ప్రార్థన చేయి, విరగలేదా? ఉపవాసం ఉండు, విరగలేదా? ఫైనల్ ఆఫరింగ్, ఆల్టర్ వేసి ప్రభు సన్నిధిలో పెట్టు. విరక్కపోతే అప్పుడు అడుగు నన్ను. ఈ మూడు చేయవు నువ్వు, దేవుడు నాకు ఎందుకు కార్యం చేయలేదు అని అడుగుతావు. సో డోంట్ బ్లేమ్ గాడ్. ఎవ్రీ క్రిస్టియన్ ఆల్వేస్ బ్లేమ్స్ గాడ్. ప్లీజ్ స్టాప్ బ్లేమింగ్ గాడ్. దేవుణ్ణి నిందించడం ఆపేయి. ఇక్కడ చూడు, ఈ రాజుని దేవుడు నడికట్లు, అంటే నీ ముందు ఆశీర్వాదం ఉన్నా కూడా నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. నీ ముందు దీవెన ఉన్నా కూడా, నీ ముందు పరలోక రాజ్యం ఉన్నా కూడా, నీ ముందు ఆనందం ఉన్నా కూడా నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. వెరీ సాడెస్ట్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్స్. చాలా బాధాకరం విషయం. ఎవరు ప్రార్థన చేయట్లేదు ఇళ్ళలో అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ వెనకాల చేతబడులు జరుగుతున్నాయి. చేతబడులు చేసుకొని వాడి కర్మ, వాడి డబ్బులు నష్టం, నాకేం నీకు చాలా నష్టం ప్రార్థన చేయకపోతే. నువ్వు ప్రార్థన నీ జీవితంలో ఆపేసావా, నువ్వు చాలా నష్టాల్లోకి వెళ్ళిపోతావు. యాక్చువల్లీ నీకు తెలియట్లేదు. నువ్వు వాడిష్టం బ్రదర్, వాడి డబ్బులు వాడిష్టము, వాడి చేతబడి చేసుకుంటూ నాకెందుకు బ్రదర్ అంటే నువ్వు ప్రార్థన చేయకుండానే చేతబడి చేసింది, నీకు అర్థం కావట్లేదు అది. That's why you stopped praying. That's why my dear son, excuse me, my dear sons, నా కుమారులారా, అందుకనే నువ్వు ప్రార్థన ఆపేసింది. You're not praying because some witchcraft is happening behind the screen in your lives. స్త్రీలు ఏం తక్కువ కాదు, స్త్రీలు ఏం తక్కువ కాదు. వాళ్ళతో మేము ఏమాత్రం తక్కువైన వారము కాదు. పురుషులతో మేమందరము సమానమే. ఇప్పుడు అదే కదా స్లోగన్ సిటీలో, అంతే కదమ్మా. పురుషులు కారు తోలుతారు, మేము కారు తోలుతాం. పురుషులు బండి తోలుతున్నారు, మేము బండి తోలుతాం. పురుషులు ఫ్లైట్ తోలుతున్నారు, మేము కూడా ఫ్లైట్ తోలుతాం. పురుషులు చేసి మీరు చేయలేరమ్మా. ఎక్స్క్యూజ్ మీ, ఎవరితో సమానులు కాదు. ఎందుకంటే మెన్ ఈజ్ అ గివర్, ఉమెన్ ఈజ్ అ రిసీవర్. మెన్ కాంట్ బికమ్ రిసీవర్, ఉమెన్ కాంట్ బికమ్ గివర్. అంతే. మెన్ ఈజ్ ఏ గివర్. పురుషుడు ఎవరు? ఇచ్చేవాడు. స్త్రీ ఎవరు? పొందుకునేది, తీసుకునేది. ఆమేన్. సో మీకు ఇచ్చిన కృప మీరు వాడుకోండి, మీకు ఇచ్చిన కృప మీరు వాడుకోండి. ఆమేన్. అంతేగాని ప్రార్థన మానేయకండి. అనేక విచ్ క్రాఫ్ట్లన్నీ విరిగిపోవును గాక. మీ వెనకాల జరిగే ప్రతి చాతబడి క్రియలు విరిగిపోవును గాక అని యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఇంకా ఉంది అతని లైఫ్ లో చాలా జరిగినాయి. చూద్దాం. లెట్స్ గో టు 2. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలములను. ఆగండి. నేను మీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలములను సరళము చేసేదను. జాగ్రత్తగా గమనించండి. లెట్ us see that scripture in English. I will go before thee and make the crooked places strength. I will break in pieces the gates of brass and cut in surrender the brass of iron. Oh my God. అంటే ఇతని లైఫ్లో ఇంకా చాలా ఉన్నాయి. మనుషుల్ని జయించడమే కాదు, నడికట్లు విప్పడమే కాదు, ద్వారబంధ్రములను తెరవడమే కాదు, ఇంకా కోరేషు జీవితంలో చాలా ఉన్నాయి. ఏంటవి తెలుసా? నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము. అంటే దెర్ ఈజ్ నో వే ఫర్ హిమ్. యాక్చువల్లీ ఆయన ముందు ఏ దారి లేదు, ఏ దారి లేదు. ఎటు వెళ్ళాలో ఆయనకి తెలియట్లేదు. సరే, దేవుడు మార్గాలు సరళం చేస్తానంటున్నాడు. ఆమేన్. నీకు తెలుసా, ఇవన్నీ ప్రవచనాలు మీరు పాయింట్స్గా రాసుకోండి వీలైతే. మెట్టగానున్న స్థలములను నేను సరళము చేస్తాను. తర్వాత ఇత్తడి తలుపులను. ఏంటవి? ఇత్తడి తలుపులను. ఈ చెక్క తలుపులే తీయలేకపోతున్నాం మనం. ఈ ఎత్తడి తలుపులు ఏం తీస్తాం ఇంకా? ఐ థింక్ డెవిల్ ఈస్ హ్యావింగ్ సమ్ గ్రేట్ స్ట్రాటజీస్ అపాన్ యువర్ లైఫ్. ఎత్తడి తలుపులు అంటే అవి ఏ తలుపులు అంటే ఎలా ఉంటాయి? ఎత్తడి తలుపులు
అవి ఎంత స్ట్రాంగ్ ఉంటాయో. అటువంటి తలుపు, ఎత్తడి తలుపులు వేసి పెట్టాడు అపవాది. ఎందుకు? నువ్వు కొత్త మార్గముల్లోకి రాకుండా ఎత్తడి తలుపులను పగలగొట్టేదను. ఓ కమ్ ఆన్, కంగ్రాచులేషన్స్. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను. ఏంటవి? ఇనుప గడియలు. ఐరన్ థింగ్స్, ఐరన్ తో చేసినటువంటివి. ఐరన్ తో చేసి సామాన్యంగా పగలవు. ప్లాస్టిక్ చైర్లు, ప్లాస్టిక్ థింగ్స్ పగిలిపోతాయి, కానీ ఐరన్ తో చేసినవి సామాన్యంగా పగలవు. అందుకనే గజ దొంగలని, తర్వాత బందిపోటు దొంగల్ని దేంతో కడతారు? ఇనుప గడియలు, సంకెళ్ళు అలాగు ఉంటాయి. పెద్ద పెద్ద సినిమాలో చూస్తుంటారు కదా మీరు, బ్లాక్ అండ్ వైట్, మధ్యలో రౌండ్ ఉంటుంది, చేతులు కాళ్ళకి మొత్తం వాడు ఈడ్చుకుంటా పోతుంటారు. ఇట్లా ఇనప గడియల్ని ఎవరు అంత సీన్ లేదు. అంటే నీ మెడలకి ఎన్ని ఇనప గడియలు ఉన్నాయో చూడండి, నీ కాళ్ళకి ఎన్ని ఇనప గడియలు ఉన్నాయో చూడండి. అందుకనే ఇంకా మనము బిలో పవర్టీ లైన్ మెయింటైన్ చేస్తున్నాం. అందుకనే మన జీతాలు పెరగకుండా చాలా స్టాగ్నెంట్గా, అట్లా ఇంకా మన జీవితంలో రెంటింట్లో నుంచి సొంత ఇంట్లోకి మనం వెళ్ళలేకపోతున్నాం. అలాగే మన జీవితంలో ప్రాస్పరిటీ విషయంలో మనము ఎదగలేకపోతున్నాం. వై? నీకు ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు నీ జీవితంలో ఉన్నాయి. దట్స్ ద హోలీ స్పిరిట్ ఇస్ టాకింగ్ టు యు టుడే. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మన జీవితంలో అప్గ్రేడ్ అవ్వట్లేదు తెలుసా? వై ఐ యామ్ నాట్ అప్గ్రేడింగ్ మై లైఫ్. ఎందుకు నా కుటుంబం అప్గ్రేడ్ అవ్వట్లేదు? ఎందుకు నా జీవితం అప్గ్రేడ్ అవ్వట్లేదు తెలుసా? ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు ఉన్నాయి. చూడండి, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలములను సరళము చేసి. సమ్ టైమ్స్ నీ జీవితంలో అపవాది ద్వారాలు మూసేస్తాడు. చాలాసార్లు మీరు రోడ్ల మీద పోతా ఉంటే మధ్య మధ్యలో బ్యారికేడ్స్ పెడతారు. రోడ్ అండర్ కన్స్ట్రక్షన్, టేక్ యూ టర్న్ అని పెట్టరా? ఎందుకు? అక్కడ రిపేర్ వచ్చింది అంటే నీ ఫ్యూచర్ బాగాలేదని అర్థం. అంటే అపవాది నీ ఫ్యూచర్ని నీకు కనిపించకుండా నడికట్లు కట్టేసి నీ ఫ్యూచరే లేదు అని చెప్పి నువ్వు ఫ్యూచర్ గురించి ఆలోచించుకోకుండా ఎంతసేపు నువ్వు ఇంకా పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు. ఇంకా ఎవరన్నా పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారా? ప్లీజ్ స్టాప్ ద నాన్ సెన్స్. నీ గతాన్ని గురించి ఆలోచించే వారి జీవితంలో ఎదగలేవు. నువ్వు ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని దుర్మార్గపు పనులు చేసినా, ఎన్ని దేవునికి విరుద్ధంగా చేసినా ఒకటే గుర్తుపెట్టుకో, మందిరానికి వస్తున్నావు కదా, ఫర్గెట్ అబౌట్ యువర్ పాస్ట్. నీ గతాన్ని మర్చిపో. లైఫ్లో ఎవరన్నా గతాన్ని గుర్తు చేశారా, వాళ్ళకి దేవుడి దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. నీ గతాన్ని నేను గుర్తు చేశాను అనుకో, దేవుడు నా తోలు తీస్తాడు. నీ గతం ఈయన గుర్తు చేశాడు అనుకో, ఈయన తోలు తీస్తాడు దేవుడు. నీ గతాన్ని ఈమె గుర్తు చేసింది అనుకో, ఈమె తోలు తీస్తాడు దేవుడు. ఎవరి గతాన్ని ఎవరు లోడకూడదు. పెళ్లికి ముందు 10 మందిని ప్రేమించావు, పెళ్లి తర్వాత ప్రేమించవని గ్యారెంటీ ఏంటి? అది గతం, అంతే కదా. పెళ్లికి ముందు నువ్వు పబ్బులకు పోయావు, డిస్కోలకు పోయావు, పెళ్లి తర్వాత పోవని గ్యారెంటీ ఏంటి? నేను నమ్మట్లే మిమ్మల్ని. బ్యాప్టిజం తర్వాత అన్న బ్యాప్టిజం తీసుకుంటా, ఓకే తీసుకున్నా, నో ప్రాబ్లం అన్న. నా పాత జీవితాన్ని వదిలిపెట్టేస్తానంట, సూపర్ రా, నేను నమ్ముతున్నాను. ఆమెన్. ఇప్పుడు కూడా నమ్ముతున్నా మిమ్మల్ని. స్టిల్ ఐ బిలీవ్ యూ. యునో, మీరు ఎన్ని తప్పులు చేసినా నేను నమ్ముతానే ఉంటా. ఎందుకంటే అదే నా జాబ్. బిలీవింగ్ ఈజ్ మై జాబ్. మీరు ఎన్ని తప్పులు చేసినా నువ్వు తప్పు చేయనట్టే నిన్ను కలుస్తాను. బాగున్నావా పాపా? అమ్మా బాగున్నావా? తమ్ముడు బాగున్నావా? నీ జాతకం మొత్తం నాకు తెలిసినా నేను నిన్ను ఏమీ తెలియనట్టు నిన్ను కలుస్తాను. చూసావా? నువ్వు కూడా ఏమీ తెలియనట్టు కలుస్తావు నన్ను. చూసావా? ఎంత గొప్ప విషయం అది. ఇట్స్ వండర్ఫుల్. యూనో, అబ్బా అన్నకి ఏమీ తెలియదు. అబ్బా నేను ఎక్కడ ఉంటా, అన్న ఎక్కడో ఉంటాడు. నేను ఎక్కడ ఉంటాను, అన్న ఎక్కడో ఉంటాడు. నేను ఎక్కడ ఉంటా, అసలు వారం అంతా అసలు ఉండడు. అన్న వేరే ఊర్లో ఉంటాడు. నేను ఎక్కడ ఉంటా, అన్న ఎక్కడో ఉంటాడు. నేను ఎక్కడ ఉంటా, అన్న ఎక్కడో ఉంటాడు. నన్ను ఎవరు చూస్తారు? నేను చూడకపోయినా మై ఫాదర్ ఇస్ సీయింగ్ యూ. సమస్తం నా ముందు టక్ 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 పెట్టేస్తాడు. మీరు నా ఎదుట మరుగు చేయబడలేరు. బట్ ఒకటే థింగ్, నేను మిమ్మల్ని అందరిని నమ్ముతున్నాను. ఆమెన్. మీరు పడిపోకుండా ఉంటారని, పడిపోయినా లేచి నిలబడతారని నమ్ముతాను. ఆమెన్. దట్స్ వాట్ మై ఫెయిత్ ఈజ్ ఆల్ అబౌట్. ఆమెన్. నేను ఎప్పుడు లైఫ్లో మీ గతాన్ని లోడను, ఎందుకంటే నా క్యారెక్టర్ అది కాదు. మీరు కూడా ఎవరి గతాన్ని లోడకండి. యు ఆర్ నాట్ సపోజ్ టు డిగ్ అదర్స్ పాస్ట్. దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆమెన్. దేవుడు మన జీవితంలో మనకు చాలా చేయాలనుకుంటున్నాడు. ఆయన హీ వాంటెడ్ టు డూ మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. చూడండి ఏం చేయబోతున్నాడో. 2,
నేను నీకు ముందుగా పోవచ్చు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. అంటే ఒకవేళ నీ జీవితంలో నువ్వు ముందు వెళ్తున్నా, నీకు రోడ్డు లేదా, జీసస్ ఈజ్ యువర్ వే. ఆమేన్. యేసే నీ మార్గం. నేను అన్నాడు, నీ జీవితంలో ఈ భూమి మీద పరలోకములో ఉన్నవాడికి భూలోకంలో నడవడం తెలియదు యాక్చువల్లీ. అందుకనే పరలోకంలో ఉన్న వ్యక్తి భూలోకంకి వచ్చి నీకు హెల్ప్ చేస్తున్నాడు. యేసే ఏమంటున్నాడు? ఐ యామ్ ద వే, జీసస్ షుడ్ బి యువర్ వే ఫ్రమ్ టుడే ఇన్ జీసస్ నేమ్. యేసే నీకు మార్గముగా, నీకు మాదిరిగా, నీకు ఆయన వేగా మీకుండును గాక. ఆమేన్. సో మెట్టగానున్న స్థలములు నీకు నేను సరళము చేస్తాను. ఇత్తడి తలుపులను, ఏంటవి? ఇత్తడి తలుపులను పగులగొట్టేదను. ఇనుప గడియలను. అంటే ఇన్నున్నాయా మన ముందు యాక్చువల్లీ? ఎస్. స్పిరిచువల్ లోకములో, ఆత్మీయ లోకములో నిన్ను బంధించడానికి, నీ జీవితంలో ఎన్నెన్నో ఆశీర్వాదాలు ఆపడానికి వాడు చెయ్యని ప్రయత్నాలు లేదు. నువ్వే చూడు, ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి తగ్గలేదనుకో, ఒక ట్యాబ్లెట్ తెచ్చుకుంటావు, తగ్గదు, ఇంకో ట్యాబ్లెట్ తెచ్చుకుంటావు, ఇంకో బ్రాండ్ తెచ్చుకుంటావు, ఇంకో బ్రాండ్ అట్లా ఒక 20 మాత్రలు వేసుకుంటావు కదా. అపవాది కూడా నీ మీద 100,000 స్ట్రాటజీస్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఏదో ఒకటి తగులుతుంది. ఇత్తడి తలుపులో, లేదంటే ఇనుప గడియలో, తర్వాత మెట్టగా ఉన్న స్థలములో, లేదా నడికట్లో ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది నీ జీవితంలో. కానీ దేవుడు అన్నిటిని విరగొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ అంత ఈజీ కాదు. అపవాది ప్రార్థన చేయనీయకుండా చేస్తుంది, అపవాది నిన్ను బైబిల్ చదువుకోనికుండా చేస్తుంది, అపవాది నిన్ను మందిరానికి రాకుండా చేస్తుంది, అపవాది నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తుంది. దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ విచ్ క్రాఫ్ట్. నీ ముందు ఇత్తడి తలుపులు ఉన్నాయి, చూసుకో. నీ చేతికి, నీ కాళ్ళకి ఇనప గడియలు ఉన్నాయి, చూసుకో. లుక్ ఎట్ యువర్ బాడీ, లుక్ ఎట్ యువర్ లైఫ్ స్టైల్, లుక్ ఎట్ యువర్ ఫ్యామిలీ. బా, ఇనుప గడియలు పగలవు అవి. ఈ భూమి మీద ఐరన్ని పగలగొట్టేవాడు లేడు. ఇప్పుడంతా మిషన్లు వచ్చాయి, వేరే విషయం, కోసేస్తుంది ఐరన్ని. కానీ నీ చేతిలో ఒక్క సుత్తి, ఒక్క ఇన్స్ట్రుమెంట్ లేకుండా ఐరన్ని పగలగొట్టు, నీ వల్ల కాదు. అందుకని యేసు ప్రభు అంటున్నాడు, అందుకని తండ్రి అంటున్నాడు, అందుకే పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు. ఇక్కడి నుంచి చాలా 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 జాగ్రత్తగా తెలుసుకోండి. సో దిస్ ఇస్ సంథింగ్ గ్లోరియస్, దిస్ ఇస్ సంథింగ్ బ్యూటిఫుల్, అండ్ దిస్ ఇస్ సంథింగ్ ఆసమ్ టుడే. ఇది చూడండి, ఫస్ట్ స్క్రిప్చర్, సెకండ్ స్క్రిప్చర్, థర్డ్ స్క్రిప్చర్, ఫోర్త్ స్క్రిప్చర్, he did not receive any money. ఎందుకంటే నీ జీవితంలో ఒకరోజు చర్చికి వచ్చావు, నీ జీవితంలో ఏం కాలా. రెండో రోజు చర్చికి వచ్చావు, నీ జీవితంలో ఏం కాలా. 1 సంవత్సరం చర్చికి వచ్చావు, నీ జీవితంలో ఏం కాలా. 2 సంవత్సరాలు చర్చికి వచ్చావు, నీ జీవితంలో ఏం కాలా. బట్ గుర్తుపెట్టుకోండి, నీవు అనేక జనములను గెలవబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. రెండవది, నీ నడికట్లు దేవుడు విప్పబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా, నీ ద్వారములను దేవుడు తలుపులను పగలగొట్టబోతున్నాడు. మూడవదిగా. నాలుగవదిగా, ఇత్తడి తలుపులను విర్రగొట్టబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఐదవదిగా, ఇనప గడియలను దేవుడు పగలగొట్టబోతున్నాడు, విరగొట్టబోతున్నాడు. ఆమేన్. ఇవన్నీ పగిలితేనే, ఇవన్నీ విరిగితేనే నీ జీవితములో ఆశీర్వాదము ప్రారంభమవుతుంది. ఆమేన్. అండ్ యూ కెన్ సీ మనీ. ఎందుకు నా జీవితంలో డబ్బు చూడలేకపోతున్నాను? వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ మనీ ఇన్ మై లైఫ్? మెనీ పీపుల్స్ క్వశ్చన్ హియర్. చాలా మంది జీవితంలో మీ ప్రశ్న ఇదే, వై ఐఎమ్ నాట్ సీయింగ్ క్రోర్స్, వై ఐఎమ్ నాట్ సీయింగ్ లాక్స్. ఎందుకు తెలుసా? నడికట్లు వేయబడ్డాయి నీకు. జనాలు నిన్ను తొక్కేస్తున్నారు, నీ ద్వారాలు మూయబడ్డాయి, నీకు ఇత్తడి తలుపులు నీ ముందున్నాయి, ఇనుప గడియలతో నువ్వు బంధించబడ్డావు. And that's why the Lord watched you till today. And today is the day of deliverance. Amen. మరొకసారి చదువుకుందామా మన కష్టాలని? మన కష్టాలు అవి ఏవి? జనాలు తొక్కేయడం మన కష్టాలే అవి కదా. దేవుడి రోజు మనకు కొన్ని విషయాల్లో గొప్ప విజయాలు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. లుక్ ఎట్ దట్. నెంబర్ 1, కష్టాలు. నెంబర్ 1, అతని పక్షమున, నా పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతి, దేవుడు నా కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, ఈ రోజు నుంచి నేను జనాల్ని గెలవబోతున్నాను.
నా మీదకి లేచిన ప్రతి ఒక్కరిని గెలవబోతున్నాను. నా జీవితంలో నడికట్లు ఉన్న నా కళ్ళకు దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. ఆమెన్. ముయ్యబడిన ద్వారములు దేవుడు తెరవబోతున్నాడు. ఆమెన్. నాకు ముందుగా వెళ్ళి మెట్టగానున్న స్థలములను దేవుడు సరళము చేయబోతున్నాడు. నా కొరకు, నా నిమిత్తము ఇత్తడి తలుపులను పగలగొట్టబోతున్నాడు. నా కొరకు ఇనుప గడియలను విర్రగొట్టబోతున్నాడు. ఆమెన్. ఈ 5 రకాల ప్రాబ్లమ్స్ నీ జీవితంలో నుంచి వెళ్ళిపోవును గాక. వాట్ హ్యాపన్స్ ఇఫ్ యు ఆర్ డెలివర్డ్? నువ్వు విడిపించబడిన తర్వాత, విడుదలలోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? హియర్ కమ్స్ ద స్క్రిప్చర్ ఫర్ యు. 3 వర్స్ నంబర్ 3. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చదు. నీ జీవితంలో ఈ 5 రకాల ప్రాబ్లమ్స్, డిమోనిక్ యాక్టివిటీస్ లో నుంచి నువ్వు బయటకు వస్తే నువ్వు నేరుగా కలుసుకునేది ఏం తెలుసా? డబ్బుని. దేన్ని? డబ్బుని. యూ విల్ మీట్ మనీ ఇన్ యువర్ లైఫ్. You will meet money in the days, in the coming days, in Jesus' mighty name. Amen. ఈ 5 రకాల బంధకాలు నీ జీవితంలో నుంచి వెళ్ళిపోయి నువ్వు వాటన్నిటిని నువ్వు గెలిచినప్పుడు and God will trust you and he will give you money. Amen. చూడండి, అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును. ఏందది? మరుగైన ధనం అంటే నీ కొరకు దేవుడు డబ్బు దాచిపెట్టాడు. ఆమెన్. నీ కొరకు దేవుడు నిధులను దాచిపెట్టాడు. ఆమెన్. ఈ రోజు వరకు నువ్వు ఇబ్బంది పడేది దేనికి తెలుసా? మెయిన్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్. ఈ 5 రకాల బంధకాలు నీ లైఫ్లో ఉంటే నీ దగ్గర ఎంత డబ్బున్నా వేస్ట్. ఈ 5 రకాల బంధకాలు నీ లైఫ్లో ఉంటే నీ దగ్గర ఎంత ప్రాస్పరిటీ ఉన్నా, ఎన్ని ఆస్తిపాస్తులున్నా, ఫస్ట్ డే మార్నింగ్ శాలరీ పడితే ఫస్ట్ డే మధ్యాహ్నానికి జీతము. క్లీన్ స్వీప్. కేర్ఫుల్. ఇట్స్ అన్ అటెన్షన్ కాల్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఈ 5 రకాల డిమోనిక్ యాక్టివిటీస్ మీ లైఫ్లో ఉంటే మీరు డబ్బును చూడలేరు. అండ్ గాడ్ ఈస్ టార్గెటింగ్ అబౌట్ మనీ. మీరు డబ్బు చూడాలంటే ఏం చూడాలి తెలుసా? ఈ 5ని జయించాలా. ఆమెన్. మనుషుల్ని జయించాలా, నడికట్లు విప్పింపబడాలా, ద్వారములు తెరవాలా. 4వది, ఆయన నీకు ముందుగా ఉండి మార్గాలు సరళము చేయాలా. మెట్టగానున్న ఇత్తడి తలుపులను పగలగొట్టబడాలా. ఇనుప గడియలు. అంటే టోటల్ నీ లైఫ్ మొత్తం బాండేజ్లో ఉంది. నీ జీవితం మొత్తం ఎక్కడుంది? బాండేజ్లో ఉంది. అందుకే దేవుడు నీకు డబ్బు ఇవ్వలేకపోతున్నాడు. తాగుబోతుకి 1,00,000 రూపాయలు ఇస్తే ఏం చేస్తాడు? పేకాట ఆడేవాడికి 1 కోటి రూపాయలు ఇస్తే ఏం చేస్తాడు? పేకాట ఆడి మొత్తం కాజేస్తాడు. అవునా కదా? పాపము చేసేవాడికి డబ్బులు ఇస్తే ఏం చేస్తాడు? మామూలుగా చేయడు పాపం. విపరీతంగా చేస్తాడు పాపం. కానీ హైలైట్ ఏంటంటే భూమి మీద పాపం చేసేవాడి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి. అవును, మంచివాడి దగ్గర డబ్బులు తక్కువ ఉంటాయి. యాక్చువల్లీ నీకు దాచిపెట్టే సామర్థ్యం నీకు లేదు. నీకు సేవ్ చేసే సామర్థ్యం నీకు లేదు. చెయ్యి యేసు నామములో